ఎవ్రీవన్ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సెకండ్ ప్రోమో చూడని వాళ్ళు ఒకసారి అయితే చూసేసి రండి. అసలు దివ్య అసలు ఏం మాట్లాడుతుందో నాకు మీకు ఎవరికైనా అర్థమైందా? అతను పవర్ లాగేసుకున్నారు, జలస్ ఫీల్ అవుతున్నారు అని లాగేసుకున్నారు. అసలు ఏం చెప్తుండో అబ్బా ఆమె నాకు అర్థం కాదు. అదేంటంటే టాస్క్ అయితే కప్పుకు దగ్గరగా ఎవరున్నారు, కప్పుకు దూరంగా ఎవరున్నారు అనేది ఒక్కొక్కరు లేచి పెట్టాలన్నమాట. సో కప్పుకు దూరంగా ఎక్కువగా భరణికి అండ్ గౌరవ్కి పెట్టినట్టు అనిపించింది నాకు. సో మనం ఎపిసోడ్లో క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. సో దివ్య ఏం చెప్తుందంటే, సో తన పవర్ లాగేసుకున్నారు, జలస్ ఫీల్ అవుతున్నారు అని చెప్తుంది. అబ్బాయి ఏం చెప్తుంది అబ్బాయి, ఆయన ఫీల్ అవ్వడా, బాధపడా? అక్కడ ఇమాన్యుయల్ చేసింది కరెక్టా? ఇమాన్యుయల్ తన లవర్ మెసేజ్ కోసం అట్లా చేయడం కరెక్టా? గౌరవ్కు పాపం ఆయనకు అసలే తెలుగు రాదు, ఏదో బ్లెస్సింగ్ పవర్, ఆయనకు అర్థం కాలేదని అందరికి చెప్పిండా? ఆయన ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకుంటాడు, ఒకసారి యూజ్ చేసుకుంటాడు, 2 సార్లు యూజ్ చేసుకుంటాడు, 3 సార్లు ఏదో ఆయన కడికి వాడుకుంటాడు. ఆయన పవర్ అది లాక్కోవడం కరెక్టా? మా అంటే ఇంకా నెక్స్ట్ వీక్ ఆ నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంటుంది, తర్వాత ఈ మా అంటే నెల రోజులు ఉంటుందో లేదో షో బయటకు వెళ్ళిపోతారు. ఈలోగానే నువ్వు అంతా అయిపోతావా? ఆయన గేమ్కి అవసరమైన అది కదా, అది తప్పు అనిపించట్లేదా? అది చెప్తుంది రీజన్. మళ్ళీ ఆయనకి ఏం అర్థం కాదు, ఆయనకి తెలుగే రాదు, మరి అర్థం అవుతుందా? ఫ్రస్ట్రేట్ అంటే అవుతాడబ్బా, ఆయనకు తెలుగు రాదు కాబట్టి ఎక్కడ నాకు అన్యాయం జరుగుతుందో, ఎక్కడ నాకు ఏం జరుగుతుందో అని భయపడిపోయి బాధపడిపోతున్నాడు. అర్థమవుతుందా? ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, ఆయనకి ఏం అర్థం కాదు, పట్టానో మానానో ఏం అర్థం కాదు, అర్థం కాదు. మరి అయినా కూడా గేమ్ ఆడుతున్నాడు కదా, అయినా కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాడు కదా. అన్ని వచ్చిన వాళ్ళే సపరేట్గా పోయి మూలకు కూర్చుంటాయి, ఈయన రాని వ్యక్తి ఆడుతున్నాడు, దానికే సపోర్ట్ చేయాలి కదా. వీళ్ళందరికీ ఎందుకు మంట వచ్చింది తెలుసా? గౌరవ్ని టాప్ 7లో పెట్టారు నిన్న ఆడియన్స్ గౌరవ్ని టాప్ 7లో పెట్టారు. అది నచ్చట్లేదు వీళ్ళకి. దివ్య లాస్ట్ నుంచి సెకండ్ వన్, లాస్ట్లో సాయి, భరణి, సంజన వీళ్ళందరికి ఎక్కడో కాలిందనమాట. కానీ అది ఓన్లీ 30 మెంబర్స్ ఆడియన్స్ మాత్రమే. బయట సుమన్ అన్న ఉండడు, ఖచ్చితంగా టాప్ 6లో సుమన్ అన్న అయితే ఉండడు నాకు తెలిసినంత వరకు. సో అదేంటంటే అరే ఇది ఆడియన్స్ పోల్, ఇది నిజమేనేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయి ఇంకా వీళ్ళు అక్కడ గౌరవ్ని టార్గెట్ చేసినట్టుగా అనిపించింది నాకైతే. ఎందుకో నాకు అనిపించింది గౌరవ్ని అయితే టార్గెట్ చేస్తున్నారు నిజంగానే. నిఖిల్ కూడా బోల్దోమె దగ్గర తొందరగా తిను వెళ్దాము అంటే, తినేటప్పుడు ఎవరికైనా కూడా తొందరగా తిను అంటే కోపం వస్తుందబ్బా, తొందరగా తిను, ఫాస్ట్గా తిను, వెజిల్స్ క్లీన్ చేయాలి, టాస్క్ ఇస్తారని చెప్పిండు. కోపం వచ్చి అక్కడ వదిలేనా చేస్తాపా. ఎప్పుడైనా కూడా తినేటప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. గౌరవ్ మనం వెజిల్స్ క్లీన్ చేయాలి అని ఏదో చెప్పు, నువ్వు ఒక మాట వచ్చి చెప్పిపో. తొందరగా తిను అంటే నేను పెట్టుకున్నదే ఇప్పుడు కోపం వస్తుంది ఎవరికైనా కూడా. అక్కడ దివ్య వచ్చి కూడా తినేటప్పుడు ఇరిటేషన్ చేస్తుంది. తిన్నాక మాట్లాడుకుందాం గౌరవ్ అనాలే, తిన్నాక మాట్లాడుకుందాం అంటే అయిపోయి, తినేటప్పుడే వచ్చి అదొకటి ఇదొకటి. ఎప్పుడు కూడా తినేటప్పుడు ఏదైనా గొడవ అయితే ఎవరికి తినబుద్ధి కాదు. కొంచెం తప్పు ఉండొచ్చు, ఆ తప్పుని తీసుకొచ్చి ఇంకా అదే పెద్ద తప్పులాగా ట్రీట్ చేయడం మాత్రం కరెక్ట్ అనిపించలేదు నాకైతే. దివ్య వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది అబ్బా. జలస్ ఫీల్ అవుతున్నారని నా పవర్ తీసేసిరు. నీ పవర్ తీసేస్తే నీకు అర్థమయ్యేది, నీకు అక్కడ సిచ్యుయేషన్ ఏంటో నీకు అర్థమయ్యేది. ఆయనకి ఎంత బాధ చెప్పు. ఇమాన్యుయల్ ఎవరైనా అక్కడ ఒకరి కోసం ఒకరి త్యాగం చేసుకున్నారు కానీ ఒకరి కోసం ఒకరి లాక్కోలేదు. అక్కడ ఎవరి లాక్కోలేదు. నువ్వు ఇమాన్యుయల్ నువ్వు ఎందుకు, నీకు అర్థం కాలేదని చెప్పిండే, ఎప్పుడో ఒకసారి యూజ్ చేసుకుంటా అన్నాడు కదా. నువ్వు ఎవరు ఎన్ని చెప్పు, ఇమాన్యుయల్ బ్లండర్ అంటే బ్లండర్ మిస్టేక్ అది నేను చెప్తున్నాను కదా. అది ఆయన పవర్ని లాక్కోవడం బ్లండర్ మిస్టేక్. నీ లవర్ మెసేజ్ నీకు అంత ఇంపార్టెంట్ అయితే ఆయన పవర్ ఆయనకు అంత ఇంపార్టెంట్. నీ లవర్ మెసేజ్ కోసం నువ్వు ఆయన పవర్ వాడుకోవడం బ్లండర్ మిస్టేక్. నేను ఇమాన్యుయల్ ఎంతమంది వచ్చి వాదించినా కూడా ఈ పాయింట్లో నేను కరెక్ట్గా ఇదే స్టార్ట్ మీద నిల్చుంటా. బ్లండర్ అంటే బ్లండర్ మిస్టేక్ అది. దాన్ని పట్టుకొని దివ్య సమర్థిస్తుంది, దివ్య మాట్లాడుతుంది. నాకు ఈ పాయింట్ అస్సలు నచ్చలేదు అబ్బా, నాకు నిజంగా అస్సలు నచ్చలేదు నాకు ఈ పాయింట్ దివ్య మాట్లాడడం. అందుకే ఎక్కడికో పాతనలోకి పడిపోతుంది. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవ్వక తప్పదేమో అనిపిస్తుంది ఇట్లా బిహేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే. ఈరోజు దివ్యకి తనుజ కూడా ఫుల్ గొడవ జరగబోతుందంట, చూద్దాం మరి. అది ఆల్రెడీ వీడియో చేశాను, నాకు లీక్స్ వచ్చినాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.